నందమూరి బాలయ్య గారి అభిమానులకి, మేము చాలా వ్యాపారాలు చేస్తాం కానీ నా జీవితంలో మర్చిపోలేంది బాలకృష్ణ గారితో ఒక సినిమా తీయటం. మళ్ళీ 2016లో ఆయన కనుక నాకు కాల్ షీట్లు ఇస్తే ఖచ్చితంగా ఆయనతో సినిమా తీయబోతున్నానని మీ అందరి ముందు చెప్తున్నాను. ఎంత మంచివారంటే బాలయ్య బాబు, నిర్మాతలకి ఆయనతో సినిమా కనుక తీస్తే నిర్మాతలు చాలా అదృష్టంతో నిజంగా చెప్పండి. ఏ మాత్రం ఎంత కోఆపరేటివ్గా డౌన్ టు ఎర్త్ ఉంటారంటే బాలయ్య బాబు గారు, ఆయన మనసు అంత మంచిది, ఆయన నడవడిక అంత మంచిది, ఆయన ఆలోచన అంత మంచిది. అమరావతి, ఈ అమరావతి అంటే ఇక్కడ ఒక వైబ్రేషన్ ఉంది. ఈ వైబ్రేషన్లో చేస్తున్నటువంటి ఈ ఫంక్షన్కి రేపు పొద్దున బ్రహ్మాండమైన సెలబ్రేషన్ కూడా ఎక్కడ జరుపుకుంటుందేమో నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. డిక్టేటర్, ఆ నేమ్లోనే, ఆ పేరులోనే ఒక పవర్ ఉంది. మా డైరెక్టర్ ఉన్నాడు చూసారా, ఆయనకి ఏం చేయాలో లక్ష్యం తెలుసు, ఎలా చేసుకుంచుకోవాలో లౌక్యం తెలుసు. అందులో ఎదురు డిక్టేటర్ అయ్యాడు, డిక్టేటర్ చేస్తున్నాడు నిజంగా శ్రీనివాస్ గారు కూడాను. బాలయ్య బాబు గారి గురించి మనం చెప్పాలంటే ప్రజల హృదయాల్లో వాళ్ళ నాన్నగారి కాడి నుంచి ఇప్పటి వరకు కూడా చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి ఒక ఏకైక హీరో బాలకృష్ణ గారు. ఈ రోజున డైలాగు, అతి భారీ అయిన డైలాగును కూడా గ్రాంధికంగా కానీ, సంస్కృతంలో కానీ, భాషలో కానీ వేలెత్తి చూపని విధంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక హీరో బాలయ్య బాబు గారు. ఇవాళ పౌరాణికమా, సాంఘికమా, జానపద ఏదైనా సరే ఆయనతో నోట్లోంచి వస్తే ఆ అక్షరానికే ఒక అందం చేకూరుతుంది. ఆయన నోట్లోంచి వస్తే ఆ భాషకే ఒక ప్రమాణం పెరుగుతుంది. అటువంటి బాలయ్య బాబు గారు మన తెలుగు చలనచిత్ర సీమలో నిరంతరం ఇలాగే వెలుగొందాలి. ఇలాగే 100 సినిమాలు కాదు, 300 సినిమాలు కూడా ఆయన యాక్ట్ చేయాలి. ఆయన యొక్క ఆలోచన విధానం ప్రజలకి మంచి జరగాలని చెప్పి ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. నిజంగా చెప్తున్నానండి, క్యాన్సర్ హాస్పిటల్ ఆయన చేతిలోకి తీసుకున్న తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజంగా చెప్పాలంటే అమెరికా నుంచి కూడా వచ్చి కోట్లాది రూపాయలు పెట్టి పేద ప్రజలకు ఆయన చేస్తున్న సేవ చూస్తే గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి వారిని ఆశీర్వదించాలి. పేద ప్రజలకి ఆపరేషన్లు చేసే విధానంలో క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన తీసుకున్న శ్రద్ధ మరి ఇంకెంతవరకు ఎవరూ తీసుకోలేదు. అటువంటి మంచి మనిషి మన బాలయ్య బాబు గారు. అంతేకాకుండా ఇవాళ మన తెలుగు సినిమా రంగానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఇప్పటికున్నటువంటి ఈ తరంలో ఆ తరంలో కనుక లెక్కేసుకుంటే ఆ తరంలో ఉన్నటువంటి హీరోల్లో ద నెంబర్ 1 హీరో బాలకృష్ణ గారిని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఇవాళ అటువంటి వ్యక్తి మరింత హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ జై బాలయ్య, జై జై బాలయ్య. నమస్కారం.